నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శారీరక మనోబలం ఎక్కువగా ఉన్నప్పుడే విద్యార్థులైన మనుషులైన సంపూర్ణ వికాసం చెందుతారని గత కొంతకాలంగా పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలలో మైదానాలన్నీ బోసిపోయి ఉన్న సందర్భంలో ప్రతి విద్యార్థి కూడా అరచేతిలో సెల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్న ఈ సమయంలో విద్యార్థులందరి యొక్క శారీరక మానసిక బలాన్ని పెంచడం కోసం ఈ క్రీడోత్సవాలను ప్రారంభించామని చేర్యాల మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న విద్యార్థులకు ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన చేర్యాల మండల ఎంఈఓపి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ప్రజెంటేషన్ స్కూల్లో నిర్వహిస్తున్న 2 రోజుల విద్యార్థుల క్రీడోత్సవాలను ప్రారంభిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు గత కొంతకాలంగా పుస్తకాలు లేదంటే సెల్ ఫోన్లకే అంకితమయ్యారని, అలాంటి ఈ సందర్భంలో ఎస్జీఎఫ్ వాళ్ళు ఈ క్రీడోత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందకరమని, విద్యార్థులు ఈ క్రీడా ఉత్సవాలని సద్వినియోగం చేసుకుని తమ యొక్క దేహదారుఢ్యంతో పాటు మానసిక బలాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఐలయ్య, ఎల్లమ్మ, నాగమణి మేడం తో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, సుమారు 1200 మంది విద్యార్థులు వివిధ గ్రామాల పాఠశాల నుంచి పాల్గొన్నారు. మొదటి రోజు ప్రారంభంలో వాలీబాల్, 17 సంవత్సరాల లోపు విద్యార్థులకి ఖోఖో, వివిధ క్రీడోత్సవాలను నిర్వహించడం జరిగింది. క్రీడోత్సవాలను ప్రారంభ సూచికగా క్రీడా జ్యోతిని ప్రజెంటేషన్ స్కూల్ పరిసరాల్లో నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, పీఈటీలు క్రీడా జ్యోతిని తీసుకువచ్చి వేదిక దగ్గరగా ముఖ్య అతిథులతో పాటు వివిధ పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులందరి చేత క్రీడా జ్యోతిని వెలిగించడమే కాకుండా కార్యక్రమం చివరిగా ఈ సాయంత్రం జరిగినటువంటి ఒక క్రీడోత్సవాల ముగింపులో సాయంత్రం 4 గంటలకి జనగణమన ఆలపిస్తుండగా మైదానంలో జరుగుతున్న ఆటలు ఎక్కడికక్కడికే ఆగి జాతీయ కేతనానికి, జాతీయ గీతానికి బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దురుకుతూ అక్షరాలు నేర్చుకో, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దురుకుతూ అక్షరాలు నేర్చుకో, బడిలోన ఆటుందిరా చిన్న. సమావేశంలో పాల్గొంటున్న స్థానిక ప్రజెంటేషన్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు, కాంప్లెక్స్ హెచ్ఎంస్, సహచర గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన పీడీలు, పీఈటీలు, దూర ప్రాంతాల నుంచి వచ్చేసిన విద్యార్థులందరికీ, పత్రికా సోదరులందరికీ, సిఆర్పీలకు, ఎంఆర్సి సిబ్బంది అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు ఈ పోటీలు చాలా అట్టహాసంగా ప్రారంభమైనాయి. కాకుంటే వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉన్నది, విద్యార్థులందరూ అర్థం చేసుకోవాలి. బాగా ఎండగా ఉన్నది, ఎవరి జాగ్రత్తలో వాళ్ళే ఉండాలి. ఒకటి, విద్యార్థులందరినీ నేను కోరేది ఏంటంటే ఆటలలో గెలుపు ఓటములు అనేటి సహజం. మీ అందరిని ఒకటే కోరుతున్న, క్రీడా స్ఫూర్తిని చాటండి. ఎవరు గెలిచినాం ఎవరు ఓడినామని కాదు, ఆట గెలవాలి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే మైదానాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అంటే రోజు ఎట్లా జరుగుతుంది అనేది, మైదానాల్లో ఎక్కడ ఎవరు ఆటలు క్రీడాకారులు అగుపిస్తలేరు. విద్యార్థులందరూ సెల్ ఫోన్లలో మునిగి తేలుతుండ్రు. ఆ ఒక్క అలవాటు నుంచి మిమ్మల్ని దూరంగా అమ్మని ఈ వేదిక ద్వారా కోరుతున్న మీ అందరినీ. ఎందుకంటే మీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్న వాళ్ళు అవుతారు. ఆటలతో పాటు ఇంతకుముందు మేడం చెప్పినట్టు శారీరక మానసిక వికాసానికి చాలా దోహదపడతాయి. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంగ్లీష్లో అంటుంటారు, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. కనుక ఎక్కడ కానీ ఒక ఓటమితోనే గెలుపు అనేది ప్రారంభమవుతుంది. ఎంత దూరం పోవాల్సిన వేయాల్సిన మొట్టమొదట ఒకటే అడుగు. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు మన ఆర్గనైజేషన్ సెక్రటరీ రామేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణ వాతావరణములో ఆటలు ఆడండి. ఏం సందేశాన్ని తీసుకెళ్తున్నామంటే ఒక పద్ధతి ప్రకారం ఆడినాం, ఒక క్రమశిక్షణతో ఆడినాం అనే విషయాన్ని మండలానికి, జిల్లాకు చాటి చెప్పుదాం. చాలా మంచి వాతావరణం ఉన్నది, విశాలమైన
గ్రౌండ్ ఉన్నది. మీరు ఆటల పోటీలు ఆడే విద్యార్థులు తప్ప చూసే విద్యార్థులు కూడా కొంచెం సౌకర్యంగా ఫీల్ అయ్యేటట్టే ఇక్కడ వాతావరణం ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున మండల విద్యాశాఖ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.